జంతువులు పోషణ జంతువుల్లో పోషణ కణాంతర జీర్ణక్రియల్లో ఎంజైములు ఉన్న భాగం. జీవక్రియలో జంతువులు ఉన్న భాగం. జంతువుల పోషణ జంతువుల్లో పోషణ జంతువులు వాటి ఆహారాన్ని తయారు చేసుకోలేవు. ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి. అందువల్ల వీటిని పరపోషకాలు అంటారు. పరపోషకాలు రెండు రకాలు: కృతికాహారులు, జాంతవ భక్షకులు. జంతువుల్లో పోషణ స్వయం పోషకాలు కాదు, ఇతర జీవులపై ఆధారపడతాయి ఆహారం కోసం. వీ వాంట్ ఫుడ్, డిపెండ్ ఆన్ అదర్ యానిమల్స్. సో దట్ వై పరపోషకాలు పోషింపబడుతున్నవి ఇతర జీవులపై ఆధారపడతాయి కాబట్టి పరపోషకాలు అని అంటారు. సో ఇవి రెండు రకాలు: కృతికాహారులు, జాంతవ భక్షకాలు. నెక్స్ట్, నీటిలో కరిగిన ఆహార పదార్థాలను శరీర ఉపరితలం ద్వారా పీల్చుకోవడాన్ని కృతికాహార విధానం అంటారు. కృతికాహార విధానం అంటారు. నీటిలో కరిగిన ఆహార పదార్థాలను, వాట్ ఈస్ ద ఫుడ్ మెటీరియల్స్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, ఆ వాటర్లో కరిగిన ఈ ఆహార పదార్థాలను శరీరం ఉపరితల అంటే ఉపరితల సర్ఫేస్ నుంచి పీల్చుకోవడాన్ని, అబ్జర్వ్ చేసుకోవడాన్ని కృతికాహారులు అంటారు. కొన్ని రకాల ప్రోటోజోవాలు, ఉదాహరణకు పరాన్నజీవులు. నెక్స్ట్, జంతువులు ఎక్కువ శాతం ఘన, ద్రవ ఆహార పదార్థాలను ప్రత్యేక సేకరణ యంత్రాంగాల సహాయంతో తీసుకుని జీర్ణ రసాల ద్వారా జీర్ణం చేసుకుంటాయి. దీన్నే జాంతవ భక్షణం అంటారు. యానిమల్స్లో ఎక్కువగా సాలిడ్, లిక్విడ్ రూపంలో ఆహార పదార్థాలు ప్రత్యేక సేకరణ యంత్రాంగాల సహాయంతో తీసుకుని జీర్ణ రసాల ద్వారా జీర్ణం చేసుకుంటాయి. అంటే తీసుకున్న ఆహారం జీర్ణం కావాలంటే జీర్ణ రసాలు ఉండాలి. జాంతవ భక్షణం అంటారు. ఉదాహరణకు మనకు అమీబా, మిథ్యాపాదాలు, హైడ్రా స్పర్శకాల ద్వారా ఆహారాన్ని స్వీకరించి ముక్కలు చేయకుండా ఒకేసారి మింగుతాయి. అమీబా, మిథ్యాపాదాలు, హైడ్రా స్పర్శకాల ద్వారా ఆహారాన్ని స్వీకరించి ముక్కలు చేయకుండా మింగుతాయి. నెక్స్ట్, నత్త ర్యాడ్యులా నాలుకతో ఆహారాన్ని చిన్న చిన్న రేణువుల రూపంలో మింగుతుంది. నత్త ర్యాడ్యులా నాలుకతో చిన్న చిన్న రేణువుల రూపంలో మింగుతుంది. అమీబా అయితే మిథ్యాపాదాలు, హైడ్రా వచ్చి స్పర్శకాల ద్వారా ఆహారాన్ని ముక్కలు చేయకుండా ఒకేసారి మింగుతాయి. నత్త ర్యాడ్యులా అంటే నాలుకతో ఆహారాన్ని చిన్న చిన్న రేణువుల రూపంలో మింగుతుంది. తేళ్ళు, సాలీలు భక్షకాన్ని చంపి, తేళ్ళు కానీ సాలీలు కానీ భక్షకాన్ని తినే దాన్ని చంపి దాని శరీరంలోకి జీర్ణరసాలను వదిలి జీర్ణమైన ద్రవరూప ఆహారాన్ని తీసుకుంటాయి. ఏవి తేళ్ళు కానీ సాలీలు కానీ భక్షకంలోకి జీర్ణరసాలను పంపి మళ్ళీ వాటి నుంచి జీర్ణమైన జీర్ణరసాలు వదిలిన తర్వాత జీర్ణమైన ద్రవ రూపంలో తీసుకుంటాయి. అందులో లిక్విడ్ ఫామ్స్లో తీసుకుంటారు తేళ్ళు, సాలీలు. సీతాకోక చిలుకలు గొట్టం ద్వారా తొండంతో పుష్పాల మకరందాన్ని పీల్చుకుంటాయి. జలగ రక్తాన్ని ఆహారంగా తీసుకుంటుంది. సో రక్తం గడ్డ కట్టకుండా ఉండేందుకు కొన్ని పదార్థాలను జీవి రక్తంలోకి విడుదల చేస్తుంది. యాక్చువల్గా రక్తం క్లాట్ అవుతుంది. క్లాట్ కాకుండా జలగ ముందునే లిక్విడ్ రూపంలో ఉండేటట్లు చేసుకొని దాన్ని ఆహారంగా తీసుకుంటుంది. నెక్స్ట్, కొన్ని జీవులు ఒకే రకమైన ఆహారాన్ని తీసుకుంటాయి. కొన్ని రకాల జీవులు
ఒకే రకమైన ఆహారాన్ని తీసుకుంటే వీటిని ఏకరక భక్షక జీవులు అంటారు. ఉదాహరణ పట్టు పురుగు. గొంగళ పురుగు దశలో మల్బరీ ఆకులు మాత్రమే తింటుంది. ఫీడ్ ద మల్బరీ ఆకులను తింటుంది. ఇది కాబట్టి ఏకరక భక్షక జీవులు. కొన్ని జంతువుల్లో ఆడమగ జీవులు వేరు వేరు ఆహారాన్ని తీసుకుంటాయి. ఉదాహరణకు మగదేమ చెట్టు రసాలను పీలుస్తుంది. ఇక్కడ మగదోమ అంటే మేల్ మస్కిటో చెట్టు రసాలని ఆహారంగా తీసుకుంటుంది. ఆడదోమ ఫీమేల్ మస్కిటో మనిషి రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి. సో ఆడదోమలు మనిషి రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి. మగదోమలు చెట్టు రసాలని ఆహారంగా తీసుకుంటాయి. నెక్స్ట్, ఆహారంలో ఉండే క్లిష్టమైన ఆహార అణువులను సరళమైన అణువులుగా మార్చడాన్ని జీర్ణక్రియ అంటారు. అంటే డైజెషన్. వాట్ ఈస్ ద డైజెషన్? ఆహారంలో క్లిష్టమైన, అంటే మనం తీసుకునే క్లిష్టమైన స్థూలాహారం అణువులను సింపుల్ అణువులుగా, అంటే సరళమైన అణువులుగా మార్చడాన్ని జీర్ణక్రియ అంటారు. ఇది నెక్స్ట్, జీర్ణ వ్యవస్థ గోడల్లో ఉండే గ్రంథి కణాలు ఎంజైములను విడుదల చేస్తాయి. సో ఈ ఎంజైములు జీర్ణక్రియ రసాయనిక చర్యలు వేగవంతం చేస్తాయి. జీర్ణ వ్యవస్థ గోడల్లో ఉండే గ్రంథి కణాలు ఎంజైములు విడుదల చేస్తాయి. ఈ ఎంజైములు మనకి జీర్ణక్రియ రసాయనిక చర్య, అంటే కెమికల్ రియాక్షన్ వేగవంతం, స్పీడ్గా చేయడానికి ఈ ఎంజైములు అనేటివి ఉపయోగపడతాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే జీర్ణ వ్యవస్థ గోడల్లో ఉండే గ్రంథి కణాల నుంచి ఈ ఎంజైములు అనేటివి విడుదలవుతాయి. ఈ ఎంజైములు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. ఎంజైములు అంటే కెమికల్ రియాక్షన్ క్యాటలిస్ట్స్ అంటారు. ఉత్ప్రేరకాలు అంటే క్యాటలిస్ట్గా పనిచేస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఉన్నత స్థాయి బహుకణ జీవుల్లో జీర్ణ వ్యవస్థ, ఉన్నత స్థాయి అంటే హై లెవెల్లో బహుకణ జీవులు, మల్టీ సెల్యులర్ దానిలో జీర్ణ వ్యవస్థ అంతర్భాగంలో కణాలు బయట జీర్ణక్రియ జరుగుతుంది. అంటే బహుకణ జీవుల్లో జీర్ణక్రియ అంటే డైజెషన్ అనేది కణాల బయట జరుగుతుంది. దీన్ని కణబాహ్య జీర్ణక్రియ అంటారు. నెక్స్ట్ది ప్రోటోజోవా వంటి ఏకకణ జీవుల్లో, ప్రోటోజోవా అనేది సింగిల్ సెల్ అనమాట. కణం లోపల ఆహార రిక్తికలు విడుదలైన ఎంజైముల వల్ల జీర్ణక్రియ జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రోటోజోవా వంటి ఏకకణ జీవుల్లో జీర్ణక్రియ అనేది కణం లోపల జరుగుతుంది. కాబట్టి ఈ లోపల జరుగుతుంది కాబట్టి ఆ కణం లోపల అది కూడా మళ్ళీ ఆహార రిక్తికలోకి విడుదలైన ఎంజైముల వల్ల జీర్ణక్రియ డైజెషన్ అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటారు? కణ అంతర జీర్ణక్రియ. బహుకణ జీవుల్లో కూడా కణాంతర కొంతవరకు, అంటే కణం లోపల జీర్ణక్రియ అనేది జరుగుతుంది. లైసోజోములు జీర్ణక్రియ ఎంజైములు విడుదల చేస్తాయి. బహుకణ జీవుల్లో కూడా కణాంతర జీర్ణక్రియ కొంతవరకు జరుగుతుంది. లైసోజోములు ఈ జీర్ణక్రియలో ఎంజైములు అనేది బహుకణ జీవులు అంటే మల్టీ సెల్స్ ఉండే జీవుల్లో కూడా కణ అంతర జీర్ణక్రియ కొంతవరకు జరుగుతుంది. లైసోసోములు ఈ జీర్ణక్రియలో, అంటే కణాంతర జీర్ణక్రియలో లైసోసోములు అనేటివి ఎంజైములు విడుదల చేస్తాయి. అది విషయం. ఎంజైములు చైతన్యవంతంగా ఉండాలంటే సరైన pH, ఉష్ణోగ్రత అవసరం. pH అంటే హైడ్రోజన్ గాఢత అవసరం.
ఎంజైములు చైతన్యవంతంగా ఉండాలంటే ఈ బహుకణ జీవులు అయిపోయినాయి. ఎంజైములు చైతన్యవంతంగా ఉండాలంటే సరైన pH అవసరం. ఎంజైములు చైతన్యవంతంగా ఉండాలంటే సరైన pH ఉష్ణోగ్రత అవసరం. టెంపరేచర్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకు పెప్సిన్ చైతన్య రహిత రూపం పెప్సినోజన్. పెప్సిన్ చైతన్య రహిత రూపం పెప్సినోజిన్. ఈ కైమోట్రిప్సిన్ చైతన్య రహిత రూపం కైమోట్రిప్సినోజిన్. పెప్సిన్ చైతన్య రహిత రూపం పెప్సినోజిన్. కైమోట్రిప్సిన్ చైతన్య రహిత రూపం కైమోట్రిప్సినోజిన్. ఇది ఇక్కడ మనకు వస్తుంది. సో ఇక్కడ మనం ఇది ఇచ్చినాడు. నెక్స్ట్ నెమరు వేసే జంతువుల్లో జీర్ణక్రియ. ఆవు, గేదె, మేక వంటి పెంపుడు జంతువులు శాకాహారులు. ఇవి మొక్కలను తింటుంటాయి కాబట్టి వృక్ష కణాల్లో తయారైన సెల్యులోజ్ను ఆహారంగా తీసుకుంటాయి. ఏవేవి? ఆవు కానీ, గేదె కానీ, మేక వంటి పెంపుడు జంతువులు శాకాహారులు కాబట్టి ఇవి మొక్కలను తింటూ వృక్ష కణంలో తయారైన సెల్యులోజ్ను ఆహారంగా తీసుకుంటాయి. సెల్యులోజ్ అనేక గ్లూకోజ్ అణువులతో తయారైన పాలీసాకరైడ్. సెల్యులోజ్ అనేది అనేక గ్లూకోజ్ అణువులతో తయారైనటువంటి పాలీసాకరైడ్. ఇది అడుగుతాడు ఎగ్జామ్. నెక్స్ట్ సెల్యులోజ్ అనే ఎంజైము సెల్యులేస్ అనే ఎంజైమ్ సెల్యులోజ్ను జీర్ణం చేస్తుంది. సో సెల్యులోజు ఇప్పుడు ఈ శాకాహారులు అంటే ఎవరు? మొక్కలు తింటూ ఉంటాయి. మొక్కలు ఏముంటుంది? సెల్యులోజ్. మొక్కలను ఆహారంగా తీసుకున్నాయంటే వృక్ష కణాలు తీసుకుంటాయి. ఈ వృక్ష కణాల్లో ఉండే సెల్యులోజ్ను ఫుడ్గా తీసుకుంటాయి. ఈ సెల్యులోజ్ని జీర్ణం చేయడానికి సెల్యులోజ్ అనే ఎంజైమ్ అవసరం. ఈ సెల్యులోజ్ అనేది ఏంటంటే అనేక గ్లూకోజ్ అణువులతో తయారైన పాలీసాకరైడ్. అంటే మనం వృక్ష కణాల్లో ఈ సెల్యులోజ్ ఉంటుంది. సెల్యులోజ్ ఏంటంటే అనేక గ్లూకోజ్ అణువుల తయారైన పాలీసాకరైడ్. దీన్ని జీర్ణం చేయడానికి సెల్యులేస్ అనే ఎంజైము అవసరం అవుతుంది. నెక్స్ట్ జంతువుల్లో కొన్ని కషాయాలు బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలో ఉండి కొన్ని కషాయ జీవులు బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలో ఉండి సెల్యులోజ్ను ఉత్పత్తి చేస్తాయి. అంటే జంతువుల్లో కషాయ జీవులు బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలో ఉండి సహజీవనం చేస్తాయి. జంతువుల్లో కొన్ని కషాయ జీవులు బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలో ఉండి సెల్యులోజ్ను ఉత్పత్తి చేస్తాయి. అంటే జంతువుల్లో కషాయ జీవులు బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలో సహజీవనం చేస్తాయి. శాకాహారుల్లో కొంతకాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. కత్తెర పళ్ళు కొంతకాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. నెమరు వేసే జంతువుల జీర్ణాశయం పెద్దగా 4 గదుల్లో ఉంటుంది. అవి ప్రథమ అమాశయం, జాలకం, తృతీయం, చతుర్థ అమాశయాలు. నెమరు వేసే జీవుల జీర్ణాశయం పెద్దగా 4 గదుల్లో ఉంటుంది. ప్రథమ అమాశయము, జాలకము, తృతీయ, చతుర్థ అమాశయాలు. నెక్స్ట్ ప్రథమ అమాశయం పెద్ద గది. ఇందులో అతి ఎక్కువ వేల సంఖ్యలో సెల్యులోజ్ను ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు ఉంటాయి. తృతీయ అమాశయంలో నీరు, బైకార్బోనేట్లు శోషణ చెందుతాయి.
నెక్స్ట్ చతుర్థమాంశంలో ఆమ్లం విడుదలై సూక్ష్మజీవులను చంపుతుంది. ఆమ్లం యాసిడ్ ప్రోటీన్ల నిర్మాణాన్ని దీన్ని విశ్వభావకరణం అంటారు. పేగులో జీర్ణక్రియ పూర్తయిన తర్వాత జీర్ణమైన ఆహార పదార్థాలు శోషణ చెందుతాయి. పేగులో జీర్ణక్రియ పూర్తయిన తర్వాత గ్లూకోజ్ కిణ్వన ప్రక్రియ చెందడం వల్ల నెమరువేసే జంతువుల్లో ప్రొపియోనిక్, బీటోరిక్ వంటి కొవ్వు ఆమ్లాలు ఏర్పడతాయి. గ్లూకోజ్ కిణ్వన ప్రక్రియ చెందడం వల్ల నెమరువేసే జంతువుల్లో ప్రొపియోనిక్, బీటోరిక్ వంటి కొవ్వు ఆమ్లాలు ఏర్పడతాయి. సో ఈ క్రియల్లో సూక్ష్మజీవుల శరీర నిర్మాణానికి, ఇతర కార్యకలాపాలకు కావలసిన శక్తి లభిస్తుంది. లాలాజలంలో ఉండే బైకార్బోనేట్ ఆమ్లాన్ని తటస్థీకరణ చేస్తుంది. నెక్స్ట్ నెమరువేసే జంతువులు ఇతర జంతువుల రక్తంలో కంటే తక్కువ మొత్తంలో గ్లూకోజ్ కనిపిస్తుంది. గ్లూకోజ్ అనేది నెమరువేసే జంతువులు ఇతర జంతువుల రక్తంలో కంటే తక్కువ మోతాదులో గ్లూకోజ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ కుందేలు శాకాహారులు కానీ నెమరు వేసే జంతువులు కాదు. కుందేలు శాకాహారులు కానీ నెమరు వేసే జంతువులు కాదు. ఇవి 2 రకాల మల పదార్థాన్ని విసర్జిస్తాయి. మెత్తగా బూడిద రంగులో ఉండే పాక్షిక జీర్ణమైన సెల్యులోజ్ కలిగిన మల పదార్థాన్ని కుందేలు తిరిగి తింటుంది. దీన్ని మల కబలడం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీసారి కుందేళ్ళు శాకాహారులు కానీ నెమరు వేసే జంతువులు కాదు. అవి ఇవి 2 రకాల మల పదార్థాన్ని విసర్జిస్తాయి. మెత్తగా బూడిద రంగులో ఉండి పాక్షికంగా జీర్ణమైన సెల్యులోజ్ కలిగిన మల పదార్థాన్ని కుందేలు తిరిగి దీన్ని మల కబలం అంటారు. నెక్స్ట్ కొన్ని శాకాహారులు ఉల్లుకం అంటే మనకి అపెండిక్స్. కొన్ని శాకాహారులు అపెండిక్స్ సెల్యులోజ్ జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. సెల్యులోజ్ వృక్ష కణాల్లో ఉండే సెల్యులోజ్కి జీర్ణం చేయడానికి ఈ అపెండిక్స్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కుందేలు 2 దవడల పైన కుందేలులో 2 దవడల పైన డికోడాంట్, థింకోడాంట్, విషమదంతి, జీవారదంతి రకపు దంతాలు ఉంటాయి. కుంతకాలు ఉండవు. 3 రకాల దంతాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్, మాదిరి ప్రశ్నలు. తేలు సాలీడు భక్షకానికి సంబంధించిన సరైనది ఏది? 1 వచ్చేసి 3. ఇందాక చూసిన భక్షకాన్ని చంపి దాని శరీరంలోకి జీర్ణరసాలను వదలడం. భక్షకానికి తేలు సాలిడ్లు ఎలా ఆహారాన్ని పిలుస్తాయి అనేది. నెక్స్ట్ జీవుల రక్తాన్ని పిలిచి రక్తం గడ్డగట్టకుండా ఉండేదానికి దానిలోని పదార్థాలను విడుదల చేసే జీవి ఏది? జలగ. భక్షక జీవులకు ఉదాహరణలు. పట్టుపురుగు గొంగళ పురుగు దశలో మలబెర్రీ ఆకులను తింటుంది. నెక్స్ట్ది
నెక్స్ట్ ఇది కణాంతర జీర్ణక్రియలో ఎంజైమ్లో ఉన్న భాగం. నాలుగోది మేధ. అమ్మ దగ్గర పైకి ఎక్కుతావా? పైకి ఎక్కుతావా? కణాంతర జీర్ణక్రియలో ఎంజైమ్లు ఉన్న భాగం లైసోజోమ్. ఆన్సర్ 3. ఆన్సర్ 3. 5, 4 ఉంటుంది. జీర్ణక్రియలో ఎంజైమ్కి సంబంధించి సరికాదు ఏది ఇది అంటే రైట్. ఎంజైమ్లు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. రైట్. ఎంజైమ్ హైడ్రోలేస్లుగా పిలుస్తారు. రైట్. ఎంజైమ్లు జీర్ణరసాన్ని ఎంజైమ్లు జీర్ణక్రియలు రాసాయనిక చర్యలు రాసాయనిక చర్యలు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. నెక్స్ట్ కింది వాటిలో పెప్సిన్, కైమోట్రిప్సిన్. 6th 2 ట్రిప్సినోజన్. కింది వాటిలో ఎంజైమ్ చైతన్య రూపం మీద ట్రిప్సినోజన్. కూడా అంటారు. ఎందుకు? వచ్చేసి 3. జీర్ణక్రియలు ఎంజైమ్లు హైడ్రోలేస్లని కూడా అంటారు. ఇదే తీసుకో. పాలు కాదు, జీర్ణక్రియ ఎంజైమ్లను హైడ్రోలేస్లని కూడా అంటారు. ఎందుకు? క్లిష్ట అణువుల మధ్య ఉండే రసాయన బంధాలు మిగతా అణువులను చేర్చి విడగొడతాయి. అనే చర్య జరపడానికి ఏమైలేజ్ అనే చర్య జరపడానికి కావలసిన అధస్తరం పిండి పదార్థాలు. నెక్స్ట్ మనకు శాకాహారుల్లో సెల్యులోజ్ జీర్ణక్రియకు సంబంధించిన సరైన ప్రవచనం ఏమిటంటే సెల్యులోజ్ జీర్ణక్రియకు కషాయాలు బ్యాక్టీరియాలు సహాయాన్ని తీసుకుంటాయి. సెల్యులోజ్ వృక్షకణాల్లో సెల్యులోజ్ ఉంటుంది. శాకాహారంలో జీర్ణక్రియకు డైజెషన్కు కషాయాలు బ్యాక్టీరియాలు సహజీవనం చేస్తూ వాటిలో నుంచి సెల్యులోజ్ని ఉత్పత్తి చేసి దాని నుంచి సెల్యులోజ్ అనేది జీర్ణం అవుతుంది. ఇది మనకు నేర్చుకున్నది. నెక్స్ట్ది 10th విశ్వభావకరణం జరుగుతుంది. ఆవు ఏ జీర్ణశైలిలో విశ్వభావకరణం జరుగుతుంది. అదోది 1 10th 1 చతుర్థమాసంలో జరుగుతుంది. ఏది? ఆవు జీర్ణాశయ గదిలో విశ్వాసాలు చతుర్థమాసంలో జరుగుతుంది. జీర్ణశయ గదిలో విశ్వభావ కారణం జరుగుతుంది అంటే చతుర్థమాసంలో జరుగుతుంది. నెక్స్ట్ ఆవు జీర్ణాశయంలో తృతీయ అమాశయంలో జరిగే 2 చర్యలు ఏవి? జీర్ణాశయంలో తృతీయ అమాశయంలో జరిగే 2 చర్యలు ఏవి? 2 చర్యలు ఏవి?
11 2 కాదు 2 అంటే బీసీ. మెల్లిగా ఆహారం బాగా చిక్కగా అవుతుంది, నీరు కార్బోనేట్లు శోషణ చెందుతాయి. తృతీయ అమావాస్యలో జరిగే 2 చర్యలు. ఆహారం బాగా చిక్కగా అవుతుంది, నీరు కార్బోనేట్లు శోషణ చెందుతాయి. నెక్స్ట్ 12 జీర్ణాశయంలోని ఆవు జీర్ణాశయంలో ఉన్న సూక్ష్మజీవులకు శరీర నిర్మాణం ఇతర కార్యకలాపాలకు కావలసిన శక్తి ఏ ప్రక్రియ ద్వారా లభిస్తుంది? జీర్ణాశయంలోని సూక్ష్మజీవులకు శరీర నిర్మాణం ఇతర కార్యకలాపాలకు కావలసిన శక్తి ఏ ప్రక్రియ ద్వారా జరుగుతుంది? సో ఆన్సర్ 12 వచ్చేసి 3 కిణ్వన ప్రక్రియ. కిణ్వన ప్రక్రియ ద్వారా ఆవు జీర్ణాశయంలోని సూక్ష్మజీవులకు శరీర నిర్మాణం ఇతర కార్యకలాపాలకు కావలసిన శక్తి ఈ కిణ్వన ప్రక్రియ ద్వారా లభిస్తుంది. గతంలో అడిగిన ప్రశ్నలు. ఆవు ప్రథమ అమావాస్యలో సెల్యులోజ్ నుంచి ఏర్పడిన గ్లూకోజ్లో కలిగే మార్పు. ఒకటో దానికి ఏంది? 1 4 1 అనేది 4. కిణ్వన ప్రక్రియ ద్వారా కొవ్వు ఆమ్లాలుగా మారుతుంది. నెక్స్ట్ కొన్ని జంతువుల్లో కనిపించే మలకబలనం అనే ప్రక్రియ. పాక్షికంగా జీర్ణమైన సెల్యులను గ్రహించడానికి మలకబలనం ఎక్కడుంది? రెండోది ఎక్కడుంది? సెకండ్ 3. రెండోది వచ్చేసి కొన్ని జంతువుల్లో కనిపించే మలకబలనం అనే ప్రక్రియ. దాని ఆన్సర్ వచ్చేసి పాక్షికంగా జీర్ణమైన సెల్యులోజ్ని గ్రహించడానికి. నెక్స్ట్ 3. ఆవు గేదె వంటి నెమరు వేసే శాకాహార జంతువుల జీర్ణాశయంలో సెల్యులోజ్ను ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండే భాగం. ఏ భాగంలో సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి? 4. ద్వితీయ అమాశయంలో సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి. లాలాశయాల లక్షణం. ఎగ్జామ్ అడిగినారు. 4th 2 క్షారం బేస్. లాలాజల లక్షణం కొద్దిగా క్షారం. నెక్స్ట్ సోడియం కొలైట్, సోడియం డీఆక్సికొలేట్ అనేవి ఏంటివి? 5th వచ్చేసి 3 క్లోమరస లవణాలు. సోడియం కొలైట్, సోడియం డీఆక్సికొలేట్ అనేవి క్లోమరస లవణాలు. ప్యాంక్రసిస్. నెక్స్ట్ మానవులు సంవరణి కండరాలు వ్యాపించినప్పుడు. 6th 4th మలపాయువు ద్వారా విసర్జితం. మలం సంవరణి కండరాలు వ్యాకోచించినప్పుడు అంటారు. మానవులు సంవరణి కండరాలు వ్యాకోచించినప్పుడు మలం పాయువు ద్వారా విసర్జితం అవుతుంది. నెక్స్ట్ 7th ఖైమ్ ఏ స్థితిని ఉంటుంది? ఖైమ్ 7th 2. ఖైమ్ అనేది ఆమ్ల స్థితిలో ఉంటుంది. ఆమ్ల స్థితిలో ఉంటుంది. మనకు లాలాజలం అయితే కొద్దిగా క్షారస్థితి బేస్ అని కూడా యాసిడ్లో ఉంటుంది ఖైమ్ అనేది. నెక్స్ట్ 7th మ్యూసిన్ అనే సంశ్లేషణ పదార్థాన్ని స్రవించేది. మ్యూసిన్. 8th వచ్చేసి జఠర గ్రంథులు.
జఠర గ్రంథులు మ్యూసిన్ అనే శ్లేష్మ పదార్థాన్ని విడుదల చేస్తాయి. రెనిన్ అనే ఎంజైమ్ 9(4) పిండి పదార్థాన్ని మాల్టోజులుగా మారుస్తుంది. రెనిన్ అదే పిండి పదార్థాన్ని మాల్టోజులుగా మారుస్తుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, పెరాలసిటిక్ చలనాలు ఉన్న మానవుని జీర్ణ మండలంలోని భాగం జీర్ణ ఆహార వాహిక. పెరిస్టాల్టిక్ స్ట్రోక్ సిండ్రోమ్. పెరిస్టాల్టిక్ చలనాలు మానవుల జీర్ణ మండలంలోని ఏ భాగం అంటే ఆహార వాహిక.